హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి. ముందుగా మనం మసాలాలన్నీ కూడా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ముందుగా జీలకర్ర, గసగసాలు, 3 లాలిక్కాయలు, 4 లవంగాలు, మిరియాలు 3, 1 స్పూన్ ధనియాలు, 2 ఎండుమిర్చి, ఇవన్నీ కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు టమాటో పేస్ట్, ఒక 2 టమాటోస్ చిన్నవైతే తీసుకొని పేస్ట్ చేసుకుందాం. పెద్దదైతే 1 టమాటో సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకుందాం. ఆనియన్స్ వేగిన తర్వాత ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 10 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇది వేగిన తర్వాత మటన్ తీసుకొని ఈ పేస్ట్లో వేసుకుందాం. ఈ మటన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకుందాం. ఇలా ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్లో మటన్ కలుపుకొని మగ్గితే కూర అనేది మటన్ త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసుకొని కల్లుప్పు వేసుకుందాం. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. కల్లుప్పు పసుపు వేసిన తర్వాత మొత్తం అంతా కూడా దానికి పట్టేటట్టు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్లుప్పు, పసుపు ఇవన్నీ కూడా మటన్కి బాగా పట్టాయి కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత మనం తీసుకున్న గరం మసాలా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కారం అండి, 1.5 స్పూన్ కారం. 1/2 కేజీ మటన్కి 1.5 స్పూన్ కారం వేసాను. బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందుగా చేసుకున్న టమాటో ప్యూరీ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం. ఇలా మటన్ కర్రీ వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ వేసుకుందాం. కుక్కర్లో పెడుతున్నాం కదండి, ఎక్కువ వాటర్ వద్దు, 1.5 గ్లాస్ వాటర్ సరిపోతాయి. ఒకసారి బాగా మొత్తం కలుపుకొని లైట్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ రానిచ్చుదాం. 4 to 5 విజిల్స్ వస్తే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాం. కుక్ అయిపోయిందండి మటన్ కర్రీ. ఇప్పుడు లాస్ట్లో కర్డ్ వేసుకుందాం. ఒక 1 కప్ కర్డ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దగ్గరికి అయిందండి. మటన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.